Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో ఇంకొంతమంది కామన్గా అడిగే క్వశ్చన్స్ అండి. సో ప్రెగ్నెంట్ మదర్ కోపం ఎక్కువ ఉంటుంది, దానివల్ల బేబీకి ఏం ఎఫెక్ట్ అవుతుంది చూద్దాం. సో జనరల్గా మనకు పాత సినిమాల్లో చెప్పినట్టు సో అవన్నీ రియల్ అండి. సో ప్రెగ్నెంట్ మదర్ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బేబీ కూడా అంత బాగా పుడుతుంది, అంత ప్లెయిన్ యాంటీనేటల్ పీరియడ్ ఉంటుంది, డెలివరీ అవన్నీ చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి అవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ స్లీప్ డిస్టెన్సెస్ వల్ల, డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ కాన్స్టిపేషన్ వల్ల చాలామంది ఇరిటబుల్గా ఉంటారనమాట. సో అది ఈ ప్రెగ్నెన్సీలో వచ్చింది కానీ సో దానివల్ల ఏమవుతుందంటే సో వాళ్ళు ఏది ప్లాన్ చేసుకోలేదన్నమాట. సో ప్రెగ్నెన్సీ అంటేనే ఒక ఫియర్ ఉంటుందన్నమాట. సో హస్బెండ్ కానివ్వండి, దగ్గర ఇన్లాస్ కానివ్వండి, వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. సో కోపం కూడా సహజము ప్రెగ్నెన్సీలో. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, యోగా, మెడిటేషను, కొంచెం వాకింగ్ చేయడము, వీటి వల్ల కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఆందోళన ఉంటుందో తగ్గించుకోవాలి. సో దానివల్ల మదర్కి ఏమవుతుందంటే బీపీ రావడము, షుగర్ రావడము, బేబీ గ్రోత్ అఫెక్ట్ అవ్వడం, ఐయుజిఆర్ అంటాం. సో వేరే మనకు బేబీ అఫెక్ట్ అవ్వడం కూడా ఉంటుంది. కాబట్టి జనరల్గా కోపం కానీ, టెన్షన్స్ కానీ, ఈ ఆందోళన కానీ ప్రెగ్నెన్సీలో మనం వద్దని చెప్తాం అనమాట. ఇంకొక కామన్గా అడిగే డౌట్ ఏంటంటే సినిమాలకు వెళ్ళొచ్చా, సౌండ్స్ అంటారండి. జనరల్గా అయితే నాట్ అడ్వైజబుల్, కాకపోతే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఎంత వీలైతే అంత ఆ సౌండ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గించుకుంటే మదర్కి చాలా మంచిది. సో దట్ మదర్ బాగుంటే బేబీ కూడా మనకి ఎదుగుదల బాగుంటుంది. ఇంకొంతమంది అంటే హోల్డింగ్ యూరిన్, చాలా మంది ప్రెగ్నెంట్ మదర్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ బ్లాడర్ని పుష్ ప్రెషర్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు యూరిన్ ఎక్కువసేపు ఆపుకోలేరు అనమాట. ఎవ్రీ 10 minutesకి వెళ్ళాలి, వెళ్ళినా కూడా వస్తూనే ఉంటుంది, వెళ్ళినట్టు ఉండదు. కాబట్టి చాలా మంది హోల్డ్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు, బట్ చేసుకోకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల ముందే డెలివరీ అవ్వడము, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కానీ యూరిన్ హోల్డ్ చేసుకోకూడదు. థ్యాంక్ యూ.